1000 మైళ్ళ ప్రస్థానం ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది. కురియన్ చిలికిన క్షీర విప్లవం భారత్ను అమెరికా సరసన నిలబెట్టింది. ప్రార్థించే పెదవుల కంటే పనిచేసే చేతులే గొప్పవి అనే ఈ నిజాన్ని అక్షరాలా నిరూపించారు వర్గీస్ కురియన్. పాడి పంటలు, పసిడి రాసులతో తులతూగాలని కలలుగన్న స్వాత్మికుడు, ఆబాల గోపాల మిత్రుడు, దేశాన్ని ఆనంద నిలయంగా మార్చాలని పరితపించిన దిశానిర్దేశకుడు, మార్గదర్శకుడు. की फुहार 12 महीने है त्योहार सुनो सुनो रे. వయోభారంతో 6 ఏళ్లుగా గుజరాత్ ఆనంద్లోని స్వగృహంలో విశ్రాంతికే పరిమితమయ్యారు. రైతుల శ్రేయస్సుకు, పాడి పరిశ్రమ అభ్యున్నతికి ప్రభుత్వాలకు అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తూ తోడ్పాటునందించారు కురియన్. గతేడాది 90 వసంతాల వేడుకను జరుపుకున్నారు. సస్యశ్యామల దేశం నిత్యశ్యామల దేశంగా సుభిక్షంగా ఉండాలి. అదే కురియన్ తపన. స్వయంగా కాడిపట్టినవాడు కాదు, అయినా రైతునాడి తెలిసినవాడు కురియన్. అతని సూచనలు, సలహాలను పాటించిన దేశం క్షీర విప్లవంలో ముందడుగు వేసింది. పాడిని పరిశ్రమగా తీర్చిదిద్దినవాడు అతడు. ఆధునిక క్షీర సాగరాన్ని మదించే మంత్రాన్ని ఉపదేశించాడు. పాడి పంటలతో తులతూగుతూ పల్లెటూళ్లు మన భాగ్యసీమలయ్యాయి. కురియన్ మార్గదర్శకత్వంలో మరో ఆదాయ వనరు సమకూరి రైతే రాజయ్యాడు. దేశమంతా 200 డైరీలతో 20 మిలియన్ లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. 1 కోటి మంది కర్షకుల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అతడి స్ఫూర్తిని దేశమంతా అందుకుంది. 2012 సెప్టెంబర్ 9న కురియన్ కానరాని లోకాలకు వెళ్లారు. కాని పాడి పంటలతో కురిసే సిరులలో, విరిసే ఆనందాల్లో ఆయనే ప్రతిఫలిస్తున్నారు. దివ్య లోకాల నుంచి కురియన్ ఆశీస్సులు సదా కురుస్తూనే ఉంటాయి.